మై ఛానల్ హేమ హంగమ. నేను మీ హేమ. అండ్ హేమ హంగమలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక నిన్న నైట్ నేను భలే ఉన్నాడే మూవీ చూశాను. సో భలే ఉన్నాడే మూవీ భలేగా ఉందా లేదా ఏంటి అన్నదైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పుకోవాలంటే గతంలో చూసుకుంటే మన రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చేసేస్తున్నానని చెప్పుకోవచ్చు. అండ్ లైక్ రీసెంట్గా రిలీజ్ అయిన ఏమమ్మా 2 సినిమాలు పేర్లు కూడా గుర్తురావట్లేదు, చాలా గొడవలు అయినాయి కదా. 2 సినిమాలు అంటే అంత అద్భుతంగా ఉన్నాయి. తిరగబడరా స్వామి ఒకటి, పురుషోత్తముడు ఒకటి. అయ్యా వచ్చేసినాయి. ఈ 2 సినిమాలతో పోల్చుకుంటే భలే ఉన్నాడు సినిమా నిజంగానే భలేగా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా, చాలా ఎంగేజింగ్గా ఒకప్పుడు ఈ రాజ్ తరుణ్ అయితే చూపించడం జరిగింది. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగా డెలివరీ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ ఇప్పుడు దాకా చేసిన వాటిల్లో పాత సినిమాలు ఏదైతే ఫ్లేవర్ చూస్తామో, ఉయ్యాల జంపాల కానీ సినిమా చూపిస్తామో ఆ ఫ్లేవర్ అయితే ఏదైతే చూస్తామో అది ఇందులో కనబడింది అనమాట. సో దాని వరకు సక్సెస్ఫుల్గా తీసే డైరెక్టర్ సాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇందులో అభిరామి గారి యాక్టింగ్ కానీ, లేదంటే మన గోపరాజ్ రమణ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ ఫస్ట్ టైంగా అయినప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా చేసింది. దానికి తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇవన్నీ కూడా చాలా మంచి అసెట్స్ అని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ ఒదిగిపోవడం, ఆ యాక్టింగ్లో తను ఇన్వాల్వ్ అయి చేయడం ప్రతిదీ బాగుంది. ఆది కామెడీ కూడా లైన్ దాటకుండా బాగానే ఉంది ఈ సినిమాలో. అండ్ ఇంకొకటి వీటి గణేష్ అన్న విఘ్నేష్ అన్న ఉంటారు. ఆయన ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అని అంటారు. సో ఆయన ద్వారానే మనకు స్టోరీ అంతా తెలుస్తుంది అనమాట. బట్ చాలా బాగుందని చెప్పొచ్చు. మనం మన ఫ్యామిలీతో వెళ్ళి కాసేపు నవ్వుకుని కాసేపు ఎంటర్టైన్ అయ్యి రావచ్చు అని అనుకుంటే మాత్రం క్లీన్ ఫిలింలో భలే ఉన్నాడు సినిమా ఉందని అయితే నేను చెప్పేస్తాను. అండ్ స్టోరీ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ట్రైలర్లో చెప్పడం జరిగిపోయింది. సో హీరో అన్నవాడు శారీ డ్రేపరు. సో అలాంటి వాడు అమ్మాయిలకి అందరికీ దూరంగా ఉండేవాడిని హీరోయిన్ ఇష్టపడుతుంది. సో హీరో అన్నవాడు సింగిల్ పేరెంట్ అనమాట. సో తను అలాంటి అంటే అమ్మాయిల దగ్గరికి వస్తున్నా కూడా దూరం పెడుతూ ఉంటాడు. దానివల్ల హీరోయిన్కి అనుమానం వస్తుంటుంది, ఇది అసలు మగాడా తేడానా అని చెప్పన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో అలా అవ్వడానికి, అలా ఉండడానికి రీజన్ వాళ్ళ అమ్మ అవుద్ది. అలా వాళ్ళ అమ్మ ఎందుకు రీజన్ అయింది, అసలు లాస్ట్కి హీరోయిన్ కలిసారా లేదా, నిజంగానే రాజ్ తరుణ్ మగాడు కాదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తెలుసుకోవాలి, ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు డెఫినెట్గా వెళ్ళిపోయి సినిమాని థియేటర్లో చూసేయండి. మస్ట్ వాచ్ ఫిలిమ్స్లో ఒకటని చెప్పేస్తాను. భలే ఉన్నాడే నిజంగానే ఫన్ రైడ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మన మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. శేఖర్ చంద్ర గారు చాలా బాగుందండి. ముఖ్యంగా ఫస్ట్ టైటిల్ సాంగ్ కాదు, ఈ సాంగ్ ఆడోళ్ళకి ఆమడ దూరం పాట ధనంజయ్ గారు పాడారు. చాలా బాగుంది అసలు. సినిమాలో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అన్నీ కూడా అదిరిపోయినాయి అని చెప్పొచ్చు. సో మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఈ వీకెండ్ బోల్డ్ సినిమాలు ఉన్నాయి అబ్బా. అందులో ఎంజాయ్ చేయగలిగే సినిమాలో ఒకటి భలే ఉన్నాడే అనమాట. సో వెళ్ళి నియరెస్ట్ థియేటర్స్లో వాచ్ చేసేయండి. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే